గద్దర్ తనొక విప్లవ నౌక. అన్ని రాజకీయ పార్టీలకు పనికొచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున పనిచేసి పెట్టారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆదరించడంలో తప్పులేదు. ఆయన విగ్రహాన్ని పెట్టాలని ఒకప్పుడు నక్సలైట్ నాయకుడు కాబట్టి నక్సలైట్లు అట్లాగే గతంలో టీఆర్ఎస్‌కి పనికొచ్చారు కాబట్టి వాళ్ళు అభిమానించడంలో తప్పేం లేదు. అలాగే ఆయననేది బూర్జువా పెట్టుబడిదారీ వ్యవస్థ, సినిమా రంగం అట్లాంటియన్నీ అదేననేటువంటిది. గద్దర్‌కి సినిమా రంగానికి అసలేంటి సంబంధం? గద్దర్‌కి ఏది నంది అవార్డులని ఆల్రెడీ తీసేసి 10 ఏళ్లయిపోయింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ వచ్చాక ఇస్తున్నారనుకుంటే, దానికి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఏంటి? అంటే గద్దర్ హీరో, గద్దర్ హీరోయిన్ను, గద్దర్ విలన్ ఇట్లా ఇస్తారా? ఏం కాన్సెప్ట్ అసలది? నంది అవార్డ్‌లో గద్దర్ పేరు మీద ఒక అవార్డ్ ఇవ్వడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఇవ్వచ్చు. అదేది ఒక మంచి పోరాట ఫైటర్‌గా ఒక అవార్డ్ ఇస్తాం అంటే ఒక అర్థం ఉంటది. కానీ ఓవరాల్‌గా గద్దర్ అవార్డులని ఇవ్వడం ఏంటో అర్థం కావట్లేదు. విగ్రహం పెట్టారంటే సరే తప్పేం లేదు. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు నక్సలైట్ల మీద పోరాడే ఉమేష్ చంద్ర గారి విగ్రహం ఉంటది. ఆ నక్సలైట్లను పెంచి పోషించి పిల్లల బ్రతుకులు బస్ స్టాండ్ చేసినటువంటి గద్దర్ పేరు ఉంటది. అది ఇక మరి మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే అంతే. ఉగ్రవాదికి స్థానం ఇస్తాం. అట్లాగే పోలీస్‌కి స్థానం ఇస్తాం. కాబట్టి మనం ఏం చేయలేం. కానీ నంది అవార్డుల బదులు గద్దర్ అవార్డులేంటో వింతగా ఉంది.